టాప్ 5 ఆర్ బెస్ట్ 5 ఫుల్ స్టాక్ జావా కోచింగ్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ విజయవాడ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాము. వెన్ వీ ఎంక్వైర్డ్ అబౌట్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూట్సే కాదు, విజయవాడలో ఉన్న చాలా ఇన్స్టిట్యూట్స్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది, ఇన్ పర్సన్గా కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ గురించి అయితే అంత 100% అన్నట్లేమి చెప్పట్లేదు, బట్ స్టిల్ ఉన్న వాటిలో టాప్ 5 అయితే నేను ట్రై చేశాను. అండ్ దాంట్లో వాటి ఫీజు ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. ఇలా చెప్పడం కూడా కొంతవరకు కరెక్టేనేమో అనిపిస్తూ ఉంది. అండ్ సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్గా నేర్పిస్తున్నారా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అండ్ డెఫినెట్లీ విజయవాడలో కూడా ఇంకా పెద్ద ఇన్స్టిట్యూట్స్ రాబోతున్నాయని మాత్రం నాకు తెలుస్తూ ఉంది. సరే, లెట్స్ సీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుంటే, కోడిగ్నన్ ఐటీ సొల్యూషన్స్ టాప్ 1లో ఉంది. 50,000 వరకు ఉంది ఫ్రెషర్స్కి, 70,000 వరకు ఉంది కెరీర్ గ్యాప్ వాళ్ళకి. ప్రాజెక్టు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నారు. అండ్ ఇది 6 months అయితే డ్యూరేషన్ అయితే కెరీర్ గ్యాప్ వాళ్ళకి. ఫ్రెషర్కి అయితే 3 months ఉంది. బ్యాచ్ సైజ్ వచ్చేసి 15 to 20 members ఉంది. తర్వాత వచ్చేసి డ్రీమ్ ఇండియా టెక్నాలజీస్, ఇది వచ్చేసి 30,000 ఉంది విత్ స్మాల్ ప్రాజెక్ట్. పెద్ద మళ్ళీ ప్రాజెక్ట్ కావాలి అంటే ఇంకొక 9,000 ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ కూడా మీరు రెజ్యూమ్ లో కూడా పెట్టుకోవచ్చు, అంటే సపరేట్ యూనిక్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తారని. బ్యాచ్ సైజ్ అయితే 10 members మాత్రమే. 7 months వరకు కోర్స్ డ్యూరేషన్ అయితే ఉంది. అల్టిమేట్ టెక్నాలజీ 15,000 ఉంది. 1 to 3 members ఆర్ 4 members మాత్రమే ఉన్నారు. చాలా చిన్న ఇన్స్టిట్యూట్. 4 months వరకు డ్యూరేషన్ అయితే ఉంది. నిపుణ టెక్నాలజీస్ 25,000 ఫర్ 7 to 10 members. అండ్ తర్వాత ఆదిత్య కంప్యూటర్ 30,000 ఉంది. సో 7 to 10 members, 6 months డ్యూరేషన్ అయితే ఉంది. అండ్ నేను హైదరాబాద్ దాకా వెళ్ళలేను అనుకునే వాళ్ళు ఇవి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఉన్న వాటిలో బెస్ట్ అని చెప్పి మీరు కనుక్కోకుండా గబగబా వెళ్ళి జాయిన్ అవ్వడం కూడా చేయకండి. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మనము డబ్బులు ఎక్కడ వెళ్తున్నాము, విజయవాడలో తీసుకున్నామా, వైజాగ్లో తీసుకున్నామా, హైదరాబాద్లో తీసుకున్నామా, లేకపోతే బెంగళూరులో తీసుకున్నామా, చెన్నై, పూణే, ఢిల్లీ ఎక్కడ తీసుకున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ మనం వెళ్ళిన దగ్గర ప్రాపర్గా మనం ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసామనే దానికంటే కూడా ఎంత టైం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము ఒక కోచింగ్ మీద అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మళ్ళీ సంపాదించుకోలేము. మోర్ ఓవర్ దెన్ తెలియకుండానే 1-2 years గడిచిపోయాయంటే మనల్ని ఫ్రెషర్గా కూడా కన్సిడర్ చేయరు. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా మనం ఆలోచించి అయితే నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ఆలోచించండి, రైట్ డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.